నమస్తే. వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనమైతే అంబేద్కర్ స్టాచ్యూ ముందైతే ఉన్నాము. ఇక్కడ బీజేపీ మహిళా మోర్చా వాళ్ళైతే ధర్నా చేయడం జరిగింది. మరి వాళ్ళు ధర్నా ఎందుకు చేపట్టారో వారిని అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. నా పేరు పద్మ మహేశ్వర్ రెడ్డి, రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాల్ని. మేము ముఖ్యంగా ఇక్కడ ధర్నా ఎందుకు చేస్తున్నామంటే, నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ను మనం గమనించినట్టయితే మహిళలకు పెద్దపీట వేసి గెలిచిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు బడ్జెట్లో ఏ విధమైన కేటాయింపులు చేయలేదు. అంటే అంటే ఊరికేనే ఇట్లా అంటే మీది మాటలు చెప్పి మహిళలకు ఇస్తామని చెప్పి 2500 మహాలక్ష్మి పథకం కింద కానీ, కళ్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం కానీ, మహిళలకు అంటే అమ్మాయిలకు గ్యారంటీ కార్డు 5 లక్షలు ఇస్తామని చెప్పి ఇట్లా ఇన్ని రకాలుగా మహిళలకు పెద్దపీట వేసి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు బడ్జెట్లో ఏ విధమైన కేటాయింపులు చేయలేదు. అంటే మనం దీన్ని ఏమర్థం చేసుకోవాలి అంటే, ఓన్లీ ఉచిత బస్ అనేది ఒకటి ఇచ్చి మిగతా అన్ని దులుపుకుందామని అనుకుంటారు. మీరు ఏవైతే హామీలు ఇచ్చి మహిళలకు గద్దెనెక్కారో ఆ హామీలన్నీ నెరవేర్చే వరకు ప్రతి ఆఫీసును ముట్టడిస్తాము. మా మహిళా మోర్చా నుంచి నిరంతరం పోరాటాలు చేస్తూనే ఉంటామని మేము హెచ్చరిస్తున్నాం. మహిళలకు అన్ని ఇస్తామనేసి హామీలు ఇచ్చారు కదా, మరి ఎందుకు ఇప్పుడు పట్టించుకోవడం లేదు? ఏంటంటే ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది, ప్రజలు ఓట్లేసిరు వాళ్ళని నమ్మి, ఇప్పుడు వాళ్ళు రాజ్యాధికారం చేపట్టారు. ఇప్పుడు ప్రజలతో అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళు ఏ విధంగా ఎంతసేపు వేరే పార్టీల నుంచి ఎమ్మెల్యేలను లాక్కుందాము, వాళ్ళ పార్టీలో చేర్చుకుందాము, ఏ పార్టీలో ఎమ్మెల్యేలు లేకుండా చేద్దామని దీనిపైనే దృష్టి పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. కానీ మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయనకి ఏ విధమైన చిత్తశుద్ధి లేదు. మీరు మహిళలతో ఓటు వేయించుకొని మీరు గద్దెనెక్కారు కాబట్టి ఖచ్చితంగా మీరు మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు నిరంతరం పోరాటాలు చేస్తూనే ఉంటాం.